అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలైతే భారత ఎగుమతిదారుల్లో కొత్త ఆందోళనకైతే దారితీశాయి. ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త కఠినమైన టారిఫ్లు విధించే అవకాశం ఉందని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అమెరికా అంతర్గత వ్యవసాయ మార్కెట్ పరిస్థితులైతే దాని గురించి మాట్లాడిన ట్రంప్ భారత బియ్యం తక్కువ ధరకు అమెరికన్ మార్కెట్లోకి వస్తోందని, దానివల్ల అమెరికన్ రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. సో ఈ వ్యాఖ్యలు భారత వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా ఎగుమతులపైనే ఆధారపడి ఉన్న రైతులను పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే గురిచేశాయి. సో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం మార్కెట్లలో ఒకటి. అక్కడి మార్కెట్లో ఏ మార్పులు వచ్చినా ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్కు నేరుగా ప్రభావం పడుతుంది. కనుక భారతదేశం ప్రపంచానికి అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసే దేశం. మన అమెరికా కూడా భారత బియ్యాన్ని గణనీయంగా దిగుమతి చేసుకుంటుంది. ప్రత్యేకించి బాస్మతి, నాన్ బాస్మతి వేరియంట్లు ఇక అమెరికాలో భారీగా డిమాండ్ కలిగినవి. కానీ ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రవాహాన్ని మార్చే ప్రమాదం కూడా ఉందండి. దీని వలన అమెరికన్ కొనుగోలుదారులు ఇతర దేశాల వైపు మళ్లే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు భారీ ఆర్థిక ప్రభావం చూపవచ్చు. అమెరికా ప్రస్తుతం తన దేశీయ రైతులను రక్షించేందుకు పలు కఠిన విధానాలు కూడా అమలు చేస్తుంది. గతంలో కూడా అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై భారీ సుంకాలు కూడా విధించింది. తాజాగా ఈ సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే భారత వస్తువులపై అమెరికా 50% వరకు భారీ సుంకాలు వేసింది. ఇప్పుడు బియ్యం కూడా ఆ జాబితాలోనే చేరే అవకాశం కూడా ఉంది. దీనివల్ల భారత బియ్యం అమెరికా మార్కెట్లో పోటీ చేయడం చాలా కష్టంగా మారుతుంది. దీంతో భారత బియ్యం ఎగుమతులు తగ్గే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. బాస్మతి రైస్ అనేది భారత్కు అత్యంత విలువైన ఎగుమతి ఉత్పత్తులలో అయితే ఒకటి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ బియ్యానికి భారీగా ఆదరణ ఉంది. అమెరికాలోని భారతీయులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా అయితే కొనుగోలు చేస్తారు. కానీ కొత్త టారిఫ్లు పెరగడం వలన అక్కడ ధరలు కూడా పెరుగుతున్నాయి. సో దీంతో ప్రజలు కొనుగోలు తగ్గించే అవకాశం కూడా ఉంది. అయితే పక్కనే ఉన్న పాకిస్తాన్, వియట్నాం, థాయిలాండ్ వంటి దేశాలు తమ బియ్యాన్ని తక్కువ ధరలకు అమెరికాకైతే అమ్మే ప్రయత్నాలు చేయొచ్చు. దీంతో భారతదేశం గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా టారిఫ్లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక ఎరువులు కూడా అమెరికాలో వ్యవసాయ రంగానికి కీలకమైనవి. కానీ ట్రంప్ ప్రభుత్వ దృష్టిలో అయితే స్థానిక ఉత్పత్తిని కాపాడటం ప్రాధాన్యం. అందువల్ల ఇతర దేశాల నుండి వచ్చే తక్కువ ధర ఉత్పత్తులపై సుంకాలు పెంచడం ద్వారా అమెరికన్ వ్యవసాయ రంగాన్ని బలపరచాలనే ఉద్దేశం కనిపిస్తుంది. సో ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు స్పందించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఇందులో భారత్ కూడా మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎలా స్పందించిందనే ప్రశ్నలు కూడా తెరపైకైతే వచ్చాయి. భారత ఎగుమతి సంస్థలు ఇప్పటికే పెరిగిన రవాణా ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి, అస్థిరత, డాలర్ మారకం విలువ మార్పులలో అయితే పోరాడుతున్నాయి. ఇక ఇప్పుడు అమెరికా టారిఫ్లు పెరిగే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. కనుక భారత ప్రభుత్వం అమెరికా టారిఫ్లను ఎదుర్కొనేందుకు దౌత్యపరమైన మార్గాలు అన్వేషించే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భారత చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొన్నది. ఈసారి కూడా చర్చలు కొనసాగే అవకాశం కూడా ఉంది. మరోవైపు భారత రైతులు, మిల్లర్లు ఈ పరిణామాన్ని ఆందోళనకరంగా అయితే చూస్తున్నారు. సో బియ్యం ఎగుమతులు తగ్గితే దేశీయ మార్కెట్లో ఉత్పత్తి ఎక్కువై ధరలు పడిపోవచ్చు. కనుక దీంతో రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఎగుమతులపై ఆధారపడి ఉన్న రాష్ట్రాలు అనగా పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభావాన్ని అయితే ఎక్కువగా ఎదుర్కొంటాయి. సో ఈ రాష్ట్రాల్లో మిలియన్ల సంఖ్యలో రైతులైతే బియ్యం సాగు చేస్తున్నారు. వారి ఆదాయం నేరుగా ఎగుమతులపై అయితే ఆధారపడి ఉంటుంది. అమెరికా తీసుకోబోయే నిర్ణయం కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ మార్కెట్కి కూడా ప్రభావం చూపుతుంది. కనుక అమెరికా దిగుమతులు తగ్గిస్తే గ్లోబల్ బియ్యం సరఫరా మరింత ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇతర దేశాలు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతులను నిలబెట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్కెట్లను కూడా అన్వేషించాల్సి ఉంటుంది. కనుక మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా వంటి ప్రాంతాలైతే భారత్కు అవకాశాలు కల్పించవచ్చు. కానీ అమెరికా మార్కెట్లో ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకం. సో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు అంతర్జాతీయ వ్యాపారంలో ఎప్పుడు చర్చనీయాంశాలే.
ఆయన అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరించినందున ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు తరచూ మారుతుంటాయి. ఈసారి భారత బియ్యం, కెనడా ఎరువులపై సుంకాలు పెంచే ఆలోచన కూడా అదే దరిలో ఒక చర్చగా కనిపిస్తుంది. ఇది అమల్లోకి వస్తే భారత్ తప్పనిసరిగా కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిందే. ఇక మొత్తం మీద అమెరికా ప్రతిపాదిస్తున్న ఈ కొత్త టారిఫ్లు భారత వ్యవసాయం, ఎగుమతులు, అంతర్జాతీయ వ్యాపారంపై పెద్ద ప్రభావం అయితే చూపే అవకాశం ఉంది. ఇంకా నిర్ణయం అధికారికంగా ప్రకటించలేదు, కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతోనే ప్రపంచ వ్యాప్తంగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక భారత ప్రభుత్వం, ఎగుమతిదారులు, రైతులు అందరూ ఈ నిర్ణయాన్ని గమనిస్తూ రాబోయే మార్పులకు సిద్ధమవుతున్నారు.